ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 56వ సమావేశం 7 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి నారాయణ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలను మీడియాకు వెల్లడించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాలకు టెండర్ల ప్రక్రియకు అథారిటీ పచ్చజెండా ఊపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణానికి సంబంధించి అదనపు సొమ్మును మంజూరు చేసింది. రాజధానిలో కేంద్ర ఆయుష్ శాఖకు చెందిన ఆసుపత్రి నిర్మాణానికి భూ కేటాయింపులకు ఆమోదం దక్కింది. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయడం జరిగింది. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. 2 ఏకర్స్లో ఆ బిల్డింగ్ కడతారు. క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ దాన్ని టేకప్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 115 యూనిట్లు దానికి 105.52 crores యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. 109.52 కోట్లు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఆయుష్కు సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 yearsకి ₹1 లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు 2 acres ఇచ్చినాం. అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి హయత్ అసోసియేషన్తో ఒక 4 acres ఇచ్చినాం. అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది. ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్ని ప్రపోజ్ చేశారు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా ఉండవల్లి ఆల్రెడీ 4,000 క్యూసెక్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. ఉన్న జోన్స్లో ఎల్పీఎస్ జోన్ 8 ఒకటి పెండింగ్ ఉంది, 11 ఒకటి పెండింగ్ ఉంది. దీన్ని 1,358 కోట్లతో ఆ ఎల్పీఎస్ జోన్ చేసేటట్టుగా దానికి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది.